ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారి జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం జనవరి నెల 19, 21 తేదీల్లో మీ లైఫ్కి టర్నింగ్ పాయింట్ రాబోతోంది. గతంలో మీరు పడిన కష్టాల నుండి పూర్తి విముక్తి కలగబోతోంది. మీ జీవితం మీరు మునుపెన్నడూ కూడా చూడని రీతిలో మారబోతోంది. అన్ని విధాలుగా కూడా మీకు చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది. అసలు ఈ వృశ్చిక రాశి వారి యొక్క లైఫ్ ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు అర్జున్ రాజు గారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పేరు, ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా చేయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధుల కొరకు గురువు గారిని సంప్రదించండి. భార్యాభర్తల ప్రేమ, కుటుంబం, పెళ్లి, సంతానం, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపార సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును. ఆరోగ్యం మరియు మనశ్శాంతి సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువు గారికి కాల్ చేయండి. గురువు గారి ఫోన్ నెంబర్ 8185066725. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృశ్చిక రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడు మనం చూసేద్దాం. ఈ వృశ్చిక రాశి వారు ఎప్పుడు కూడా మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలవారుగా ఉంటారు. ఈ రాశి వారి జీవితంలో ఈ సమయంలో చాలా మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూడవచ్చు. ముఖ్యంగా ఒక వ్యక్తి ప్రవేశం అనేది మీ లైఫ్ని అయితే పూర్తిగా మార్చివేస్తుందనే చెప్పాలి. మీ జీవితంలో ఇప్పటి వరకు కూడా మీరు ఊహించని రీతిలో ఒక వ్యక్తి ప్రవేశం జరగబోతుంది. ముఖ్యంగా జనవరి నెల 19, 20, 21 తేదీల్లో మీ లైఫ్ యొక్క టర్నింగ్ పాయింట్ అనేది మీరు అయితే ఖచ్చితంగా చూస్తారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ సమయం చాలా శుభప్రదమైన కాలంగా కొనసాగుతుంది. మీ రంగాల్లో చక్కటి శుభ ఫలితాలు అందుకుంటారు. ఒక ముఖ్యమైన విషయమై అధికారులను కలుస్తారు. ఫలితం మీకు సానుకూలంగా కూడా వస్తుంది. బంధుమిత్రులతో చాలా ఆనందకరమైన క్షణాలను గడుపుతారు. విష్ణు ఆరాధన శుభప్రదం. వ్యాపారంలో ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. సమయానుకూలంగా తీసుకునే నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి. ఆర్థికంగా స్థిరత్వం పెరుగుతుంది. ఉద్యోగంలో సానుకూలమైన పరిణామాలు కనిపిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండి శాంతంగా వ్యవహరిస్తే పనులకు మనసు తేలిక పడుతుంది. సూర్య ధ్యానం మీకు కావలసినంత శక్తిని అయితే అందిస్తుందని కూడా చెప్పడంలో సందేహం లేదు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ సమయం వీరి లైఫ్కి ఒక టర్నింగ్ పాయింట్ లాంటిదని మీరైతే ఖచ్చితంగా చెప్పవచ్చండి. వీరి జీవితం మునుపెన్నడూ కూడా చూడని రీతిలో మారిపోతుంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత ఏర్పడుతుంది. ఈ రాశి వారికి 8వ ఇంట్లో గురుడు మిమ్మల్ని భావోద్వేగపరంగా చాలా లోతైనటువంటి వ్యక్తిగా మారుస్తారు. మీరు విషయాలకు బదులు చూపించకపోయినా సరే లోపల బలంగా అనుభవిస్తారు. 5వ ఇంట్లో శని ప్రేమ, పిల్లలు మరియు సృజనాత్మక విషయాల్లో ఓర్పును నేర్పిస్తారు. కాబట్టి జనవరి నెల అనేది మీకు తొందరపాటుకు కాదు, సరైన దిశను ఎంచుకొని అడుగులో అడుగు వేస్తూ ముందుకు సాగడానికి మాత్రమే. ఈ రాశివారికి 10వ ఇంట్లో కేతు ఉండే సమయంలో పరిస్థితులు బాగున్నా సరే ఏదో వెలుతుగా కూడా అనిపించవచ్చు. నేను కష్టపడుతున్నాను కానీ ఎందుకు ఖాళీగా అనిపిస్తోంది అనే ఆలోచన మీలో రావచ్చు. ఇది తాత్కాలికం మాత్రమే. ఇది విజయం అంటే మీకు ఏంటో పునర్నిర్మించుకోవడానికి సహాయపడుతుంది. జనవరి నెల 3వ ఇల్లు యాక్టివ్ అవుతుంది. కమ్యూనికేషన్ మరియు చొరవ ద్వారా కూడా మీరు విజయం సాధిస్తారు. మీటింగ్స్, ట్రైనింగ్ సెషన్స్, ప్రెజెంటేషన్లు, ఇంటర్వ్యూలు లేదా క్లయింట్ల యొక్క కాల్స్ కూడా పెరుగుతాయి. సేల్స్, మార్కెటింగ్, మీడియా, ఐటీ లేదా మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నవారికి పనులు పెరిగినా మంచి గుర్తింపు ఉంటుంది. జనవరి 16న కుజుడు 3వ ఇంట్లోకి రావడం ధైర్యాన్ని ఇస్తుంది. మీరు చాలా కాలంగా వాయిదా వేస్తున్నటువంటి మెసేజ్ ఆపడం, ఆఫర్ అడగడం లేదా ఆ ధైర్యమే ముందడుగు వేయడం కూడా ఇప్పుడు చేస్తారు. కొంతమంది కొత్త ప్రాజెక్ట్, ఆకస్మిక బాధ్యత లేదా పనికి సంబంధించిన ప్రయాణం ఉండే అవకాశం ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో మాట్లాడండి కానీ కోపంతో సమాధానం ఇవ్వకండి. మీ మాటలే ఈ నెలలో మీకు ఇమేజ్ను నిర్మిస్తాయి. ఈ రాశి వారికి సమయం డబ్బు ప్రధాన అంశము. మొదటి భాగంలో ఆదాయం మరియు కుటుంబ ఖర్చుల ఫోకస్ ఉంటుంది. కొంతమందికి పెద్ద కొనుగోలు ప్లాన్ చేయడం, లోన్ మేనేజ్ చేయడం ద్వారా కూడా ఇంటి ఆర్థిక పరిస్థితి
చేయడం గురించి ఆలోచిస్తారు. 8వ ఇంట్లో గురుడు తరచుగా బ్యాకప్ మనీ గురించి ఆలోచింపచేస్తాడు. పొదుపు పెంచడం, ఇన్సూరెన్స్ తీసుకోవడం, అప్పులు తీర్చడం లేదా కుటుంబానికి దీర్ఘకాలిక భద్రత కల్పించడం గురించి మీరు ఆలోచిస్తారు. ఈ ఆలోచన మాత్రం సరి అయినదే. 4వ ఇంట్లో రాహు వలన ఇంటి సౌకర్యాలు, గ్యాడ్జెట్లు, రిపేర్లు లేదా వాహనాలపైన ఖర్చు పెట్టాలనేటటువంటి కోరిక కలుగుతుంది. అవసరం ఉంటేనే ఖర్చు చేయండి. ఎవరికీ కూడా గుడ్డిగా అప్పు ఇవ్వవద్దు. మీ యొక్క ఆర్థిక హద్దులను బలంగా ఉంచుకోండి. ఇంటి వాతావరణం కొన్నిసార్లు అశాంతిగా అనిపించవచ్చు. 4వ ఇంట్లో రాహు వలన మనసు నిలకడగా లేదు అనే భావన మీకు కలుగుతుంది. అన్నీ బాగున్నా ఏదో మార్పు కావాలని అనిపిస్తుంది. కొంతమంది ఇంటిని సర్దుకోవడం, రెనోవేషన్ లేదా ఇల్లు మారడం గురించి కూడా ఆలోచిస్తారు. చూశారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది, అనగా చాలా దృఢమైన శరీరం వీరు కలవారిగా ఉంటారు అని అర్థం. కోపతాపాలు కూడా వీరిలో అధికంగా ఉంటాయి. అందుచేత ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతో, స్నేహితులతో కూడా తగాదాలు పెట్టుకుంటారు. ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందువల్ల వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక విషయాన్ని ఎదుటి వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైనా కావచ్చు, వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కూడా కనిపిస్తూ ఉంది. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం వీరిలో ఉంటుంది. అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిమీరడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుందండి. అందువల్ల వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు. వీరిలో కొంతమంది దేశాటనం చేసేవారు ఉంటారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ రాశి వారి జీవిత భాగస్వామిని, పిల్లలను కూడా అధికంగా ప్రేమిస్తారు. వీరితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి బాగా తెలుసు. ఈ వృశ్చిక రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం అనేది ఉంటుంది. ఈ కారణం వల్ల ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఏర్పడినా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు. వృశ్చిక రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదించడం మొదలు పెడతారు. ఈ వృశ్చిక రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే తత్వం అధికంగా ఉంటుంది. ఏ విషయమును కూడా మనసులో దాచుకోలేరు. అందువల్ల వృశ్చిక రాశి వారిని కొందరు ద్వేషిస్తూ ఉంటారు. బాల్యం నుండే సంపాదన మొదలు పెడతారు. కావున ఏ వ్యాపారం ప్రారంభించిన ఆ వ్యాపారంలో ఘన విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ ఈ వృశ్చిక రాశి వారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగులు కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటారు. మీరు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఏ పనిలోనైనా సరే పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి వీరు ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తారు. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.